రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2,90,000 కోట్ల బడ్జెట్ పట్ల జనగామ జిల్లా దేవరూపల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి చౌరస్తాలో పార్టీ శ్రేణులతో కలిసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ మన తెలంగాణ ప్రజలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క ఏదైతే మనకు అనుకూలంగా కులాలకే కాకుండా మనకు అనుకున్న రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, కళ్యాణ లక్ష్ములకు అయితేంది, హెల్త్కి అయితేంది, అట్లా కొలుచుకుంటూ పోతే దళిత బంధు అయితేంది, అందరికీ కూడా ఈరోజు ఆమోదయోగ్యంగా ఉన్నది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ గారికి మరియు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, దయాకర్ రావు గారికి అదే ప్రభుత్వం దాదాపుగా 2,93,000 కోట్లతో చాలా హ్యూజ్ బడ్జెట్, పెద్ద బడ్జెట్ ఈ తెలంగాణకు అందించింది. దినదినంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటూ పోతుంటే ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు అభివృద్ధి, రెండు కళలాగా అభివృద్ధి చెందుతుంది. ఒకవైపు దేశం వెనకడుగు వేస్తుంటే తెలంగాణ రాష్ట్రం చూసుకోపోతుందని భారతదేశంలో ఉన్న విభిన్న ప్రజలు హైదరాబాద్లో మాట్లాడుకుంటారు. ఎంత ఇయ్యాలో బడ్జెట్ కేటాయించాడు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి ఎంత కేటాయించాలో అంత కేటాయించాడు. కాబట్టి ప్రజలకు ఏదైతే సంక్షేమ రంగాలు ఉన్నాయో అన్ని సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసిన ఈ ప్రభుత్వానికి మా మండలి తరఫున కేసీఆర్ గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి, దయాకర్ రావుకి కృతజ్ఞతలు చెప్తున్నాను.